నమస్కారం. ఇప్పుడు మనుషులు ఆరోగ్యంగా మనము తల్లి కడుపు నుండి బయటకు వచ్చే వరకు తల్లి 9 మాసాలు 9 నెలలు మోసి బయటకు వచ్చిన తర్వాత ఆడపిల్ల అయితే 10 నెలలు ఆ పిల్లోడు సంవత్సరం వరకు తల్లి ఎట్టో కష్టపడి ఎట్టో తిప్పలబడి మాట రాకుంటే కాబట్టి సాకుతుంది. మాటలు వచ్చిన తర్వాత కొంతమంది అన్నం తినకుండా పిల్లలు సంవత్సరం పిల్లోడి నుండి 12 నెలల పిల్లోడికి అన్నం తినడు. ఎంతసేపు ఉన్నవాడు అలగడము, తర్వాత చిరాకు పడడము, ఇట్లా బాధపడుతుంటారు. తల్లి ఏమనుకుంటుంది, నా పిల్లోడు అన్నం తింటలేడు, ఎందుకు దేవుడా ఎన్ని పెట్టినా అంగడి తినలే తింటాడు కానీ అన్నం తినడంటే వానికి ఆకలి కూడా ఉండదు, ఆ తినేహారం పై పడుతుండదు. సోమరోగము అంటారు దీన్ని. సోమరోగం అంటే ఎంత తినే చెక్కపేట లెక్కనే ఉంటారు పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ పిల్లలు కానీ. 10 ఏళ్ళ నుండి 100 ఏళ్ళ ముచ్చిన వాళ్ళ వరకు డెవలప్మెంట్ ఉండదు. బాడీ డెవలప్మెంట్ అంటే చెట్టుకు నీళ్ళు పోస్తే ఆ చెట్టు కాడ నీళ్ళు పోసినాం అనుకో, ఫస్ట్ 2 కొమ్మలు ఉంటాయి, 3 కొమ్మలు అవుతాయి, 4 కొమ్మలు అవుతాయి, 10 కొమ్మలు అవుతుంది, చెట్టు పెద్దగా అవుతుంది. ఎందుకంటే దానికి ఆహారం బాగా సమూహంగా సరిపోతుంది. కాబట్టి మనిషి కూడా ఏ ఆహారం తీసుకున్నా మనకు అన్ని విధాల వీక్ లేకుండా డెవలప్మెంట్ కావాలి. ఎందుకంటే ఈ వైద్యంలో ఈ చెట్టులో దీని పేరు గుంపెన చెట్టు అంటారు. గుంపెన చెట్టు అంటారు. ఇది గుంపెన చెట్టు అంటారు. దీని కండ ఇట్లుంటుంది, చాలా మాదిరి ఉంటుంది. ఈ చెట్టుకి ఇప్పుడు ఈ కాలం ఎండాకాలము ఆకులు రాలిపోతాయి. తోలు అనేది దీని తోలు ఇటు వస్తుంది, ఆకులు రాలిపోతాయి. తోలు ఇటు తీస్తే తోలు వస్తుంది. మన కట్టే కాదు, ఇది తోలు బెరుడు. ఈ బెరుడు తీసుకోవాలి. చెట్టు బెరుడు తీసుకొని ఈ చెట్టు బెరుడు మన చెట్టు కాడికి పోయి, చెట్టు మందంగా తోలు మందంగా ఉంటుంది, ఈ బెరుడు తీసుకోవాలి. ఈ బెరుడు తీసుకొని చక్కగా శుభ్రంగా సన్న ముక్కలు చేసి నీళ్ళలో ఆరబెట్టి దీన్ని ఈ తోలు తీస్తాం అనమాట. దీన్ని తోలు తీస్తాం మేము. తీసి ఈ తోలు ఇట్లా తీసుకొని ఆ చెట్టు కాడ మొత్తం కొమ్మలు తీసుకొని లావు బుడాన్ని తీసుకొని ఆ చెట్టుని శుభ్రంగా సన్న ముక్కలు చేసి ఆ నీడలు ఆరబెట్టుకొని దాన్ని బాగా రోట్లేసి ఆరిన తర్వాత రోట్లేసి దంచుతాం. దంచి దీంట్లో బెల్లం కలుపుకోవచ్చు, కలకండ కలుపుకోవచ్చు. ఈ వైద్యం అనేది చిన్నపిల్లలకైతే 1/2 చెంచా, మధ్యవర్తులకైతే 1/2 చెంచా, పెద్దోళ్ళకైతే 1/2 చెంచా నీళ్లు కానీ పాలు కానీ తీసుకోవాలి. దీనికి బెల్లం కలుపుకోవచ్చు, కలకండ కలుపుకోవచ్చు. ఈ వైద్యం అనేది తీసుకుంటే చక్కగా బాడీలో రక్తశుద్ధి అయ్యి జీర్ణశక్తి పెరిగి విపరీతంగా ఆకలి అయిపోయి బాగా అన్నం వరిగి ఫ్రీ మోషన్ వచ్చి మనకు మనిషికి ఎంతకైతే అవసరమవుతుందో అంతవరకే మనిషికి ఉపయోగపడుతుంది. విపరీతంగా పొట్ట ముందరికి వచ్చి ముడ్డేనికి పోయి కాళ్ళు అవి కాదు. ఈ వైద్యంలో ఆ చెట్టులో వెంట్రుకలు ఊడిపోవు, తెల్ల జుట్టు రాదు, సంపూర్తంగా కంటి చూపు, మనిషి ధని ఆరోగ్యంగా మనిషి వజ్రం తయారైపోయి మంచిగా పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. ఇది చాలా ఆచిత్రమైన మూలిక. ఎందుకంటే ఈ చెట్టు పేరు గుంపెన చెట్టు అంటారు. ఆ చెట్టు అన్ని విధాలుగా పనికొస్తుంది. ఈరోజు మీకు అందరికి వివరంగా చెట్టు గురించి చూపించాను. ఆ చెక్క నేను కూడా తిన్నాను. ఆ చెట్టు విధానంగా అంతా చెప్పాను. కాబట్టి ఈ వైద్యం కూడా మీకు అందరికీ చాలామంది వీక్ ఉన్నోళ్ళకు, ఆకలి గుణం తక్కువ ఉన్నోళ్ళకు, మంచి డెవలప్మెంట్ లేని వాళ్ళకు, హైట్ పెరగకుండా ఇబ్బంది పడుతున్నోళ్ళకు హైట్ కూడా పనికొస్తుంది. ఆ మూలిక హైటు, ఆరోగ్యం, జీర్ణశక్తి, మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఎటువంటి రోగాలు రాకుండా మనిషి గుమ్మడి పండు లెక్క నీట్గా మంచిగా ఉంటారని మరొకసారి చెప్పుకుంటూ ఆ చెట్టు విధానం అంతా చెప్పాను. ఈరోజు వాగిని ఛానల్ వారికి ఏం చెప్తానంటే, వీళ్ళు ఎన్నో వీడియోలు తీశారు నాతోటి. అయ్యా కొత్తగా 1,000,000 మూలికలు ఉన్నాయి భూమి మీద. ఆ మూలికలు వివరంగా అంతా ఆది గిడ్జిన వాళ్ళకే తెలుసు. ఈ బుక్కుల్లో లేవు, గంధాలలో లేవు, దేంట్లో లేవు. ఈ చెట్టు ఎందుకు వస్తున్నామంటే సైడ్ ఎఫెక్ట్ వస్తుందని మీరు అనుకుంటారు. కాబట్టి నేను తిన్నాను, చెట్టు దీన్ని చూపించే మీకు వీడియో తీస్తాను. కాబట్టి ఈ చక్కని వైద్యం మీరందరూ ఉపయోగించుకొని అందరిగా ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి అందరికీ నమస్కారం పెట్టి చెల్లు తీసుకుంటున్నాను. ఆయుర్వేద గిరిజన మూలిక
మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.